అందరికీ శుభోదయం. శంకర్ వర్సెస్ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ చోట అన్ని విషయములు విశ్లేషించబడను. ఈ సందర్భంగా మనం ప్రజెంట్ ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్లతో స్టార్ట్ చేసాం. అన్ని రకాల విషయాలు మాట్లాడుతూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఈరోజు కూడా జాగింగ్కి వచ్చాం. మా ఊరికి దగ్గర ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని కాసేపు ఇక్కడే మనం నిన్న జరిగినటువంటి సన్ రైజర్స్ మ్యాచెస్ గురించి మాట్లాడుకొని జాగింగ్కి వెళ్దాం అనే ఉద్దేశంతో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. నిజం చెప్పాలంటే మాత్రం నిన్న సన్ రైజర్స్ ఓకే, కంగ్రాచులేషన్స్ శంకర్. థ్యాంక్ యూ శ్రీనివాస్, నువ్వు గెలిచావు. ఓకే, అంటే నేను ముందుగానే చెప్పాను కదా సన్ రైజర్స్ నాకు మనసులో ఉంది, కాకపోతే నువ్వు అడిగావు కాబట్టి ఓకే ఇచ్చేసాను. నేను ఇంకో విషయం కూడా చెప్పాను నీకు, వాళ్ళు టార్గెట్ 300 పెట్టుకున్నారు. జస్ట్ లాస్ట్ ఓవర్లో అది జరిగేది, జస్ట్ కొన్ని కారణాల వల్ల అది కొంచెం దూరం అయింది. రెండు షాట్లు దూరం. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి, గెలవటం ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 300 టార్గెట్ అనేది ఏంటంటే 20 ఓవర్లో 300 టార్గెట్ అంటే అదేం చిన్న విషయం కాదు. కానీ ట్రై చేస్తా ఉండాలి కదా. నిన్న మనం అనుకున్న మాట కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉండేది. కానీ ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు మ్యాక్సిమం ట్రై చేశారు. ఎందుకంటే ఆటగాళ్ళందరూ కూడా బాగా ట్రై చేశారు. కానీ అలా అని చెప్పి ఎదురు ఉన్నటువంటి ఆపోనెంట్ జట్టు తక్కువే అంటే నేననేది 300 స్కోర్ కొడుతున్నారంటే ఎదుటి బౌలర్స్ కానీ ఎదురు యొక్క ఆటగాళ్ళ యొక్క సామర్థ్యం వీళ్ళకి తెలియక, అయినప్పటికీ కూడా ఏంటంటే అందరూ ఆటగాళ్ళే వారి యొక్క ఆట తీరుని బట్టి ఆ సమర్థతను బట్టి ఇంప్లిమెంట్ చేశారు. నిన్నైతే మాత్రం 100% సన్ రైజర్స్ హైదరాబాద్ తోలు తీసి ఎండేశారు అనమాట. అంటే అంత బాగా ఆడారు. సో మా శ్రీనివాస్ కూడా చూసారు కదా, నీరసం మొహం వేసుకొని అవసరం లేదు. నీరసం మొహం వేసుకోవట్లేదు. మనం అనుకున్నది జరిగింది కాబట్టి మనం కొంచెం మనం అనుకున్నది వాస్తవంగా రాజస్థాన్ ఉండే, కానీ హైదరాబాద్ మీదే ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఫీర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు శంకర్. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఒక వికెట్ పడిందని బాధపడతాం, కానీ మనం తొందరగా అయిపోతే నెక్స్ట్ ఓడి మీద ఒత్తిడి పడిద్ది, ఆ ఒత్తిడి వాళ్ళకి ఉంటల్లా. ముఖ్యంగా వాడు పోయాడా నెక్స్ట్ నేను ఆడతా అనే ఫీలింగ్స్తో ఆడుతున్నారు. అది మాత్రం చాలా ఆ ఫీర్నెస్ని ఎవరు వాళ్ళలో ఎక్కించారో కానీ వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నాం. హైదరాబాద్ సన్ రైజర్స్లో ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ బ్యాట్స్మెన్ అయిపోయిన కాడి నుంచి నెక్స్ట్ బ్యాట్స్మెన్ రెడీగా ఉంటున్నారు అనమాట. అంటే ఫస్ట్ ఆయన ఎంత కొట్టాడో అంతకు రెట్టింపు కొట్టాలని ఉత్సాహంతో వచ్చి ఆడేవాళ్ళు. అందుకే 300 టార్గెట్ అంటే 2020 మ్యాచెస్లో, అది కూడా ఐపీఎల్లో, అది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే అంత ప్రొఫెషనల్స్ ఆటగాళ్ళు ఉంటారు. అయితే అంతమంది ఆటగాళ్ళు కూడా దాదాపుగా 6 రేంజ్లో లాగిచ్చారంటే మాత్రం అది ఈ విషయంలో మాత్రం అసలు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అసలు ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ చేశాడు. వైజాగ్ రోడ్ అండి, అసలు వైజాగ్ రోడ్, అది తెలుగువాడు. ఇషాన్ కిషన్ వైజాగ్ కాదు, నితీష్ కుమార్ రెడ్డి వైజాగ్. ఇషాన్ కిషన్ ఈ సన్ రైజర్స్ ఈ సంవత్సరం తీసుకుందనమాట. ఫస్ట్ మ్యాచ్ లో తీసుకొని సెంచరీ కొట్టాడు. అసలు దడలు గమ్మించాడు. తెలుగు కాదు, వేరే ఇతర రాష్ట్రం అతనే. నితీష్ కుమార్ రెడ్డి అని ఒక తెలుగు కుర్రాడు దాంట్లో, అతను కూడా బాగా ఆడతాడు. కాకపోతే ఏంటంటే ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్ తీసుకున్నారు అనమాట. తొలి మ్యాచ్ లోనే అద్భుతంగా రాణించి జట్టుకి మంచి, అసలు ఏమీ లేదండి. జనరల్ గా నేను మామూలుగా రెగ్యులర్ గా జరిగేటువంటి మ్యాచెస్ లో 4 చూడాలన్నా 6 చూడాలన్నా ఏదో అనిపించేది. నిన్న ఆడుతూ ఉంటే ప్రతి బాల్ 6, అంటే ఒక రకంగా చెప్పాలంటే హైలైట్స్ ప్రత్యేకంగా చూసేవాడిని. నిన్న మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ మ్యాచెస్ మొత్తం, అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కావచ్చు, నెక్స్ట్ వాళ్ళది కావచ్చు, రెండు కూడా ఏంటంటే మొత్తం 2 మ్యాచ్లు దాదాపు మొత్తం హైలైట్స్. అసలు నిన్న బాగా గమనించవలసిందంటే నిన్న ఒక్కరోజు దాదాపుగా 500 స్కోరు 2020 మ్యాచ్లు అంటే 500 దాటిపోయింది. 500 స్కోరు. ఇంకోటి ఏంటంటే శంకర్, ఐపీఎల్ 18 సంవత్సరాల హిస్టరీలో ఒక్క ఇన్నింగ్స్ లో 30 4లు కొట్టింది నిన్న మ్యాచ్ సన్ రైజర్స్ కొట్టారు. ఐపీఎల్ 18 సంవత్సరాల హిస్టరీలో 30 4లు ఒక ఇన్నింగ్స్ లో, 20 ఓవర్లు 30 4లు కొట్టినా ఇంతవరకు లేదు. రికార్డ్ ఇది 2020 వచ్చిన కానీ ఫస్ట్ రికార్డ్ అనమాట. ఇది 30 పైగా 4లు కొట్టారు, 32 34 కొట్టారు. రికార్డ్ అనమాట. అది ఒక రికార్డు సృష్టించారు. నిజంగా వాళ్ళు ఇది నింపిన వాళ్ళకి, ఆ స్టాఫ్కి మాత్రం నేను చాలా హ్యాట్స్ ఆఫ్ చెబుతాను. ఎందుకంటే ఆ రియల్ ఫియర్లెస్ వాళ్ళు ఎక్కించుకున్నారని మనసులో అసలు. అంటే ఇక్కడ ఒక విషయం గమనించారు, నిన్న ఒక మాట అన్నట్టున్నావు. చెప్పండి. ఆంధ్ర జట్టే గానీ ఆటగాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదని చెప్పి. ఆంధ్ర కాదు, ఆంధ్ర తెలుగు జట్టు. ఎందుకు చెప్పా, తెలుగు జట్టు అంటే తెలుగు రాష్ట్రానికి సంబంధించిన తెలుగు జట్టు. ఈ జట్టు ఏంటంటే డెఫినెట్ గా అందరూ ఆటగాళ్ళు కలిపి ఉంటారు.
కలిసి ఆడుకుంటాం. సరదాగా మనం ఒక మాట చెప్పాలంటే ఆదివారం వచ్చినా, శనివారం వచ్చినా, లేదా సెకండ్ సాటర్డే వచ్చినా మనం ఏం చేస్తాం, ఓ 10 మంది అందరూ కలిపి గ్రౌండ్‌కెళ్ళిపోతాం. తర్వాత అందుట్లో టాస్ ఏసుకొని చిన్నప్పుడు మేమేందంటే నువ్వు నా జట్లు ఎంచుకునేవాళ్ళం కదా! జట్లు ఎంచుకొని తర్వాత 2 టీములుగా విడిపోయి ఆడుకునేవాళ్ళం అనమాట. సేమ్ అట్లాగే ఇప్పుడు కూడా ఏందంటే అన్ని దేశాలు కలిపి ఒక చాటకొచ్చి అందుట్లో మంచి ఆటగాళ్ళని ఆ ఫ్రాంచైజీలు తీసేసుకొని అందరూ కలిపి ఆట ఆడుతూ ఉన్నారు. అట్లాగే మనకేంది సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏందంటే ఆంధ్ర వాళ్ళు వేరే జట్టులో ఉన్నారు గానీ మన జట్టులో లేరు. కాకపోతే ఏందంటే అవకాశాలు రాకనుకుంటాను. లేకుంటే సంథింగ్ ఎందుకంటే మంచి బెస్ట్ తీసుకోవాలి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. డెఫినెట్‌గా మ్యాచ్ గెలవడానికి అంటే సిరీస్ గెలవడానికి మాత్రం ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప మేమే గెలుస్తామని చెప్పట్లా నేను. కప్పు గెలవడానికి. కప్పు గెలవడానికి ట్రై చేస్తాం. అందుకే మేమే గెలుస్తామని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ప్రతిసారి కూడా మేము గెలుస్తున్నాం అని చెప్పి ఎవరో మొత్తాన్ని బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఎక్కిచ్చి మనోళ్ళు అసలు వెళ్తే లేదు. మాదే అనేవాళ్ళు. నిజంగా మాదే. కానీ ఒకటిలే శంకర్ ఈడ రాజస్థాన్ వాళ్ళు కూడా తక్కువే వాళ్ళ. అస్సలు మంచిగా ఆడి వాళ్ళు అసలు వాళ్ళు మంచిగా సంజు శాంసన్ కానీ ధ్రువ్ జురేల్ కానీ అద్భుతంగా ఆడారు. అసలు ఎక్సలెంట్గా ఆడారు. కాకపోతే దీనివల్ల బౌలర్స్ని చెండాడుతున్నారేమో కొంచెం ఫీలింగ్. కొంచెం పిచ్చులు తయారు చేసేవాళ్ళు కూడా మరీ అంత అంటే ఇక్కడ జనానికి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ కావాలంటే 4లు కావాలి, 6లు కావాలి. సో బెస్ట్ స్కోర్ కావాలి. ఆ స్కోర్ కావాలంటే మనం ఏం చేయాలండి? కాకపోతే పిచ్ తయారు చేసే వాళ్ళు చేస్తుంటారంటే కొంచెం డిఫరెంట్గా తయారు చేస్తుంటారు పిచ్చెస్ కూడా. కాకపోతే ఎక్కువ ఏంటంటే బౌలర్స్కి కాదు బ్యాట్స్మెన్స్కి అనుకూలించిగా ఉంటేనే నెక్స్ట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడినప్పుడు కొంత జనం తక్కువగా ఫస్ట్‌లో అనిపించింది. తర్వాత వీళ్ళు బాదుడికి జనం ఫాస్ట్‌గా వచ్చేసారు. ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ అయితే మాత్రం టికెట్లు దొరకవు ఇంకా. సన్‌రైజర్స్ హైదరాబాద్ కనుక నెక్స్ట్ జరిగే మ్యాచ్‌కి టికెట్లు దొరకవు. ఆల్మోస్ట్ మొత్తం ఫుల్ అయిపోగా మళ్ళీ ఎక్కడన్నా స్టేడియంస్ ఉంటే ఆ స్టేడియంస్‌లో పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టుకొని చూడాలి. పాపం సన్‌రైజర్స్ దెబ్బకి నిన్న ఏ మాటకి ఆ మాట ఒప్పుకోవాలి. రాజస్థాన్ వాళ్ళు మాత్రం పాపం అల్లాడిపోయారు. ఎందుకంటే వాళ్ళ కెప్టెన్ అయితే క్యాచ్లు పట్టాడు పాపం. 4-5 క్యాచ్లు పట్టాడు. ఒక్క సెలబ్రేషన్ లేదు. అది చాలా అసలు వాళ్ళని మానసికంగా కుంగదీశారు. హైదరాబాద్ అంటే తొలి దెబ్బ ఎట్టుంటదంటే కోలుకొనేట్టు ఉండాలి. అదే శ్రీనివాస్ ప్రతిసారి కూడా ఏమంటావు అంటే క్రికెట్లో తోపు తురుము అంటారు. నిన్న చూసావు కదా ఆటలో అదిరా మా వాళ్ళు సత్తా అంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. శంకర్ ఇటు పక్క ఉంటే అటుపక్క ఆటగాళ్ళు గెలుస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. మాకు టైం వచ్చింది. ఏం చేస్తాం? గెలిచినోడు చెప్పాలి, ఓడినోడు వినాలి. వింటాం. ఏం చేస్తాం? తప్పదు. కానీ ఫ్రెండ్స్ ఇంకోటి, ఎవరు బెట్టింగుల జోలికి వెళ్ళొద్దు. దయచేసి బెట్టింగుల జోలికి వెళ్ళి మీ కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. జస్ట్ క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఎంటర్టైన్మెంట్ కోసమే చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. అంతేగాని మీరు బెట్టింగుల జోలికి వచ్చి మీ ఫ్యామిలీని ఇబ్బంది పరచవద్దని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. నువ్వు చెప్పిన మాట చాలా హ్యాపీ శ్రీనివాస్. ఎందుకంటే మేము కూడా ఏంటంటే జనాలకు అవేర్నెస్ కావాలనేది మొదటి నుంచి బాగా ట్రై చేస్తూ ఉన్నాం. సో మాకేంటంటే ఇప్పుడు మా యొక్క భావాలని, అభిప్రాయాలని వ్యక్తం చేయడానికి మాకంటూ ఒక ప్లాట్ఫామ్ దొరికింది. సో యూట్యూబ్ ఛానల్ ద్వారా జస్ట్ ఒక 10 మంది చూసినా సరే 10 మందిలో ఒక మనసులో నాటుకుని ఉంటుంది. అంటే మేము చెప్పాం కదని మారుతారని నేను అనుకోవటం లేదు. జస్ట్ 10 మంది చూస్తే 10 మందిలో ఒక మనసుకైనట్టు నాటినప్పుడు సంథింగ్ ఫ్యూచర్‌లో ఆలోచించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే బెట్టింగ్స్ అనేది జీవితాలను కుంగదీయడమే కాదు, సంసారాలను నాశనం చేస్తూ ఉంది. నేను చాలా చూస్తూ ఉన్నాను ప్రెజెంట్. అందువల్ల ఏందంటే ఒకప్పుడు లోకల్‌గా కూడా అన్నీ ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే పల్లెటూరులో బెట్టింగ్స్ కూడా బాగా జరుగుతుంటాయి. కానీ అవి ఎవరికీ బయటికి తెలీదు. సో అందువల్ల మేమేందంటే మా వీడియో ద్వారా మేము మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటూ సీజన్ కాబట్టి మ్యాచెస్ గురించి తెలియదు కాబట్టి శ్రీనివాస్ రెడ్డికి తెలుసుకుంటుంటాను. ఇప్పుడు కూడా నేను క్రికెట్ నాలెడ్జ్ నాకు లేదు. నిజం చెప్పాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ నేను మ్యాచ్ కూడా ఎక్కువ నేను చూడలేదు. జస్ట్ లాస్ట్‌లో ఎక్కడో చూసాను. వర్క్‌లో ఉండి నేను చూడలేదు. లాస్ట్‌లో చూసాను. కానీ ప్రతిదీ హైలైటే. ఆ రేంజ్‌లో ఉంది. కానీ మరొకసారి మీ అందరికి చెప్తున్నాను, దయచేసి అవకాశం ఉన్నంత వరకు బెట్టింగుల జోలికి వెళ్ళొద్దు. మ్యాచ్‌గా చూడండి. ఎంటర్టైన్మెంట్ ఓన్లీ క్రికెట్ అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఐపీఎల్ అనేది ఎంటర్టైన్మెంట్ అంతే. అంతేగాని బెట్టింగుల జోలికి వెళ్ళి మీ ఫ్యామిలీలని, పిల్లల్ని దయచేసి మేము చెప్పే ఈ మాటలో ఒక్కళ్ళు మారినా సరే మేము చేసిన దానికి చాలా అర్థం ఉందని భావిస్తుంది. హ్యాపీగా ఉంది. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుద్దాం. నువ్వు మాట్లాడితే నాకు క్రికెట్ గురించి తెలియదు అనబా.